అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఈ విషయ పరంపర కొనసాగుతూ ఉంటుంది. మనకు జ్ఞానవంతం కావాలి అంటే లేదా జ్ఞానము గ్రహించాలన్నా లేదా తెలుసుకోవాలన్నా కూడా ఒక కుతూహలం ఉండాలి, అంటే ఒక ఉత్సుకత ఉండాలి. ఆ ఉత్సుకత రావడమే జిజ్ఞాస. ఆ ఆసక్తిగిన మనకు లేకపోతే మనకు పశువుకి తేడా ఉండదు. పుట్టినప్పటి నుంచి కూడా చిన్న బిడ్డ కూడా ఏదో తెలుసుకోవాలనే కుతూహలం దానికి ఉంటుంది. అది పెరగడంతో పాటు ఆ కుతూహలం కూడా పెరుగుతూ వెళ్తుంది. మనం మన పిల్లల యొక్క ఆ కుతూహలాన్ని భంగపడకుండా వారు అడిగినటువంటి ప్రశ్నలకు ఎప్పటికప్పుడు జవాబులు చెప్తూ వారిలో ఆ జిజ్ఞాసను పెంచడం అనేటువంటిది తల్లిదండ్రులుగా మనది మొదటి బాధ్యత. అంతేకాని మనము ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నామని లేదా వేరే ఏదో పనుల్లో బిజీగా ఉన్నామని వారి క్వశ్చన్స్కు మనం ఆన్సర్ ఇవ్వకుండా దాటివేయడం కానీ లేదా వారిని తిట్టడం కానీ లేదా వారిని మళ్ళీ చెప్తాలే అని దాన్ని దాటివేయడం కానీ చేయకూడదు. ఈ జిజ్ఞాస అని ఏదైతే ఉందో అది మన మానవజాతి మనుగడకు, వికాసానికి, అభ్యున్నతికి పునాది అవుతుంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ప్రబంధాలు అన్నీ కూడా మానవ జీవితంలో జిజ్ఞాసతోనే మొదలవుతున్నాయి. ఆదిశంకరులు, సుఖశౌనకాదులు, ధ్రువుడు, పరమహంస ఇలా మిగిలిన వాళ్ళందరూ కూడా మహాజ్ఞానులందరూ కూడా తమ యొక్క జిజ్ఞాసను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారు జ్ఞానశేఖరులు కాగలిగారు. వారి యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచగలిగారు. అలాగే మనం ఈ జ్ఞాన సముపార్జన కోసం పుస్తకాలు చదవాలి, సత్సంగం చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, ధర్మ సంపద చేయాలి. అలాగే మనం రేపటి తరాలకు ఈ యొక్క జిజ్ఞాసను, మన జ్ఞానాన్ని, ఋషులు మనకు ఇచ్చినటువంటి ఒక జ్ఞానాన్ని అందరికీ పంచాల్సినటువంటి బాధ్యత మనకందరికీ చాలా ముఖ్యంగా ఉంది. అంటే వేరే ఏ దేశంలోనూ ఈ ప్రపంచంలో లేని విధంగా మనకు ఆధ్యాత్మిక సంస్కృతి మన సొంతం. మనది మతం కాదు, ఇది ఒక ధర్మం. అందుకనే మనము మన యొక్క జిజ్ఞాసను లేదా మన యొక్క జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలి, భావితరాలకు అందించాలి. జిజ్ఞాస లేనివాడు జీవోత్సవం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మనకు జిజ్ఞాస ఎటువంటి విషయాల్లో ఉంటుంది అంటే పనికిరానిది, టైంపాస్ చేసేటువంటిది, సినిమాలు లేదా ఇత్యాది కాలయాపన అంటే సమయాన్ని వృధా చేసేటువంటి విషయంలో మనకు జిజ్ఞాస ఉంటుంది. కానీ పనికొచ్చేటువంటి విషయంలో మనకు జిజ్ఞాస లేదు. జ్ఞానము అంటే మనం ఏంటో అని తెలుసుకోవడం. అటువంటి ఆత్మజ్ఞాన ప్రాప్తికి జిజ్ఞాస ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తుంది. సాధన, శోధన, తపస్స, ఆవేదన, సంకల్పము అనేవి జిజ్ఞాసను వృద్ధిపరుచుకునేందుకు ఉపయోగపడే లక్షణాలు. ఇటువంటి లక్షణాలని మనం పెంపొందించుకొని జిజ్ఞాసను పెంచుకొని భావితరాలకు మన యొక్క అనంతమైనటువంటి జ్ఞానాన్ని అందిద్దామని మనందరం కోరుకుందాం. స్వస్తి.